డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 10 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 11వ రోజులోకి అడుగు పెట్టగా సినిమా 11వ రోజు 10వ రోజుతో పోల్చితే డ్రాప్స్ ఎక్కువగానే సొంతం చేసుకోగా సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనే రేంజ్లో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. డాకు మహారాజ్ సినిమాని బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫుల్గా డామినేట్ చేస్తోంది. ఇక డాకు మహారాజ్ సినిమా బాలయ్య కెరీర్లోనే నెంబర్ 1 సినిమాగా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతిని గట్టిగా వాడుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర పండుగ 3 రోజుల్లో భారీ కలెక్షన్స్ వసూలు చేయగా పండుగ తరువాత కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దుమ్ము లేపుతోంది. డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి డాకు మహారాజ్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ ర్యాంపేజ్ ను బాక్సాఫీస్ దగ్గర చూపెడుతూ దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఎక్సలెంట్ స్టార్ట్ తరువాత సంక్రాంతికి వస్తున్నాం ఉరం మాస్ ర్యాంపేజ్ వలన కలెక్షన్స్ పరంగా కొంతవరకు స్లో డౌన్ అయింది. ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో సినిమా మంచి జోరు చూపెడుతూ దూసుకుపోతుండగా సినిమా 10వ రోజు ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ చూపెడుతూ పరుగును కొనసాగించగా వర్కింగ్ డేలో కూడా సినిమా మంచి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. 10వ రోజు సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ లో షేర్ ని వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 1,50,00,000 రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. డాకు మహారాజ్ సినిమా వరల్డ్ వైడ్ గా రోజుల వారీగా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ పరిశీలిస్తే సినిమా మొదటి రోజు 52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా రెండవ రోజు 20 కోట్లు, మూడవ రోజు 16 కోట్లు, 4వ రోజు వరల్డ్ వైడ్ గా 14 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా 5వ రోజు 7.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా 6వ రోజు 5.4 కోట్లు, 7వ రోజు 4.7 కోట్లు, 8వ రోజు 4.4 కోట్లు, 9వ రోజు 1,90,00,000 గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా 10వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా 10వ రోజు వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల నుండి 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక టోటల్ గా మొదటి 10 రోజుల్లో డాకు మహారాజ్ సినిమా 127 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. మొత్తం మీద 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ దగ్గర 95% రేంజ్ లో రికవరీ సొంతం చేసుకుని క్లీన్ హిట్ కోసం సినిమా మరో 4 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది. సినిమా 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుండగా 10వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా 10వ రోజు 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉండగా డాకు మహారాజ్ సినిమా మొదటి 10 రోజుల్లోనే 127 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక 11వ రోజు కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుండగా సినిమా 11వ రోజు ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా అయితే 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉండగా సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.